అయిన వాడు ఒక రోజున అడవి పందిని వేటాడి స్నానం చేసి వచ్చి తిందామనిపించింది, ఎందుకో స్నానానికి వెడుతూ ఉండగా ఓ శివాలయం కనపడింది, పాత గుడి. అందులోకి వెళ్ళి చూశాడు శివలింగాన్ని. అది భక్తి అంటే. ఆయనకి కేవలం అదొక మూర్తి అనుకోలేదు. శివాయ నాళ్ళయిందయ్యా అన్నం తిని, ఎవరయ్యా నీకు అన్నం పెడతారు, ఆకలి ఇట్లా తెస్తానుండన్నాడు. పరుగున వెళ్ళాడు. కాల్చి ఉన్నటువంటి అడవి పంది శరీరంలోని ఏ భాగంలోని మాంసపు ముక్క రుచిగా ఉంటుందో చూద్దామని కత్తితో కోసి ఒక్కొక్క ముక్క నవిలి చూశాడు. ఈ ముక్క బాగుంది, నీ పట్టుకెడతానని దాని చేత్తో పట్టుకున్నాడు. ఆ మాంసపు ముక్క పట్టుకుని బయలుదేరుతుంటే గుర్తొచ్చింది, ఆయన అభిషేకం చేస్తే కానీ పుచ్చుకోడు. అభిషేకానికి ముందు నిర్మాల్యం తీయాలి. ఎలా? అందుకని నీళ్ళు ఎలా పట్టుకెడతాడో, చేతిలో ధనస్సుందో, చేతిలో మాంసపు ముక్కుంది. అందుకని వెడుతూ ఏటి దగ్గరికి వెళ్ళి నీళ్లు పుక్కిట్లో పట్టుకున్నాడు. మనము అలా చేయమని కాదు దాని ఉద్దేశం. ఆయనకు అంతే తెలుసు, అలా వెళ్ళాడు, అంతే అనుగ్రహించాడు మహానుభావుడు. తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు. నిర్మాల్యం తివ్వాలి. శివాలయంలో నిర్మాల్యం తీసేటప్పుడు చేత్తో తీరు, మెత్తటి కూర్చె ఉంటుంది, ఆ కూర్చెతో